డియర్ పేరెంట్స్, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా ఎన్నో స్కూల్స్ మీ ఇళ్ళలోకి వచ్చి విజిట్ చేస్తుంటాయి. మా స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వండి, మా స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వండి, మాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎన్నో స్కూల్స్ వాళ్ళు మీ ఇంటికి వస్తుంటారు. అప్పుడు మీరు ఒక డైలామాలో పడతారు, ఏ స్కూల్ అయితే బెటర్. ఎందుకంటే అన్ని స్కూళ్ళలో మాది బెస్ట్ స్కూల్ అంటున్నారు, అందులో ఏదో కోర్స్ ఇస్తున్నా అంటారు, ఇదే అంటున్నారు అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్లో తీసుకొస్తున్నాయి. కాబట్టి ఏ స్కూల్ అయితే బెటర్ అని చెప్పే ముందు నేను చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 2014లో నేను ఇఫ్లూ యూనివర్సిటీలో నేను పీజీడీటీఏ కంప్లీట్ చేసిన టైంలో ఒక సర్వేలో తేలింది ఏంటంటే 90% ఆఫ్ ద జాబ్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ అయినా, లేదంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా, నీట్ ఎంట్రన్స్లో ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, దేంట్లో అయినా 90% సీట్లు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ వచ్చేది కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు వస్తుందని చెప్పేసి ఆ సర్వేలో తెలియదు. కాబట్టి ఈ 10% ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి జస్ట్ ఓన్లీ 10% సెలెక్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రతి స్కూల్ ఏం చేస్తుందంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, సిలబస్ కంప్లీట్ చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేసిస్తారు, రిజల్ట్స్ వస్తాయి, తర్వాత ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చేసి ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు 7th స్టాండర్డ్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 8th స్టాండర్డ్ అని చెప్పేసి చేస్తారు. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే ఏం చేస్తుందంటే, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రిపేర్స్ ద చిల్డ్రన్ ఫర్ ఎగ్జామ్స్, నాట్ ఫర్ ద లైఫ్ అంటారు. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల్ని ఓన్లీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేసిన తప్ప లైఫ్లో యూజ్ అయ్యే స్కిల్స్ ఇచ్చి లైఫ్ కోసం ఎప్పుడు చేయట్లేదు. సో అందరూ ఇదే చేస్తుంటారు, 10th స్టాండర్డ్ వరకు, ఇంటర్మీడియట్ వరకు అదే చేస్తుంటారు. కానీ ఈ 90% ఓన్లీ సిటీలో చదివిన పిల్లలకి ఎందుకు వస్తుంది, కార్పొరేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివిన స్కూల్స్లో ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు కోచింగ్స్ ఇస్తుంటారు, లక్షలు ఖర్చు పెట్టి. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఒక నీట్ సీట్ కొట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది వాళ్ళతో అవుతుంది, డబ్బున్న వాళ్ళతో అవుతుంది. కాబట్టి వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు పెట్టేసేసి వాళ్ళు కోచింగ్ ఇప్పిస్తున్నాం, లేకపోతే కొనేసుకొని సీట్లు కొనేసేసుకొని మరి దాంట్లో జాయిన్ అవుతున్నారు. మనకేం మిగులుతుంది అంటే ఓన్లీ 10%. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఓన్లీ 10%. అది కూడా ఎన్నో కొంతమంది, దాదాపు 1,00,000 మంది ప్రిపేర్ అయితే అందులో ఒక 10 to 20 మెంబర్స్కి జాబ్స్ వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలి. ఎందుకంటే లక్షల్లో ఖర్చు పెట్టేసేసి పేరెంట్స్ ఇలాంటి కోచింగ్ ఇవ్వవే, కోట్లు ఖర్చు పెట్టేసేసి సీట్లు కొని ఇవ్వలేవు అని చెప్పేసి ఇలాంటి దీనికి చెక్ పెట్టాలని చెప్పేసి 2014లో మేము లీడ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా మా టార్గెట్ ఏంటంటే, ప్రతి ఏరియాకి ఒక కాన్స్టిట్యుయెన్సీకి అంటే ఒక రీజియన్, ఒక ప్రాంతానికి తీసుకొని అందులో ఉండే ప్రైవేట్ స్కూల్స్, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మాకు పర్మిషన్స్ ఉండవు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో అది మారుమూల ప్రాంతాల్లో కానీ పల్లెటూరులో ఉండే స్కూల్స్ని మేము అడాప్ట్ చేసుకొని అందులో మా ఈ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. అందులో భాగంగా ఇప్పటి వరకు 150 స్కూల్స్, మోర్ దాన్ 150 స్కూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఎంతో మంది పిల్లలు చాలా మంచి రంగాల్లో సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ సక్సెస్ను చూసి మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మేము బాల్కొండ రీజియన్ అనేసి అనుకున్నాం. ఈ రీజియన్లో 1 లేదా 2 స్కూల్స్ తీసుకుందాం, అక్కడ ఉన్న పిల్లలకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలని చెప్పి ఈ స్కూలింగ్లోనే వీళ్ళకు కావాల్సిన స్కిల్స్. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూలో మార్క్స్ ఎవరు చూడరు, నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు, ఎట్లా రెస్పాన్స్ ఇచ్చావు, ఎట్లా రియాక్ట్ వచ్చావు చూసారు. కాబట్టి ఈ స్కిల్స్ ముందే స్కూలింగ్లో నేర్పిద్దామని చెప్పేసి మేము లీడ్ ఎడ్యుకేషన్ అనేది విజ్ఞాన్ స్కూల్కి అప్రోచ్ అయితే, వాళ్ళు చాలా ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, విజ్ఞాన్ స్కూల్ని అక్కడ తక్కువ మొత్తంలో ఫీజెస్ తీసుకుంటారు, అంటే అందరికీ అందుబాటులో ఉండే ఫీజెస్ తీసుకుంటారు. దానివల్ల ఎక్కువ మంది స్ట్రెంత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ కానీ బర్డెన్ ఉండదు, బరువు అనేది ఉండదు ఆ ఫీజెస్. కాబట్టి ఈ స్కూల్ అయితే బెటర్ అని చెప్పేసి అనుకున్నప్పుడు విజ్ఞాన్ స్కూల్ మేనేజ్మెంట్ మమ్మల్ని వెల్కమ్ చెప్పింది. కానీ కమర్షియల్ కాదు, ఇప్పటి వరకు మా లీడ్ ఎడ్యుకేషన్ పేరు చెప్పి ₹1 కూడా కలెక్ట్ చేయలేదు పేరెంట్స్ నుంచి. అలాగే మొన్న మీ అందరికీ తెలుసు, బుక్స్ ఇంట్రడ్యూస్ చేశాం మేము. ఆ బుక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా స్కూల్స్, సార్ మాకేం కమిషన్ ఇస్తున్నారు అడిగారు. కానీ మేనేజ్మెంట్, విజ్ఞాన్ స్కూల్ మేనేజ్మెంట్ మాకు
వద్దు సార్ కమిషన్ వద్దు, మా పిల్లలకి లాభం ఏదైనా ఉంటే ఏదైనా కన్సెషన్ ఉన్నా కమిషన్ ఉన్నా మా పిల్లలకి ఫీజు తగ్గించి తీసేసుకోండి సార్, ఆ బుక్స్ ఇవ్వండి సార్ అని చెప్పిన ఒక మేనేజ్మెంట్, విజ్ఞాన్ హై స్కూల్ మేనేజ్మెంట్. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకునే ముందు, అండ్ మోర్ ఓవర్ మీకు గుర్తుందా, నేను లాస్ట్ ఇయర్ 3 years మీ పిల్లల్ని ఇవ్వమని చెప్పేసి నా చేతిలో పెట్టండి అడిగాను. 1 year కంప్లీట్ అయింది. ఫోకస్డ్గా ఉన్నాం. మేము ఎక్కడ మేము పిల్లల్ని ఫెయిల్యూర్ చేయము. వాళ్ళ లైఫ్లో కావాల్సిన స్కిల్స్ ఇంకా 2 years, అంటే ఇప్పుడు చెప్తాం డైరెక్ట్గా 2028 ఏప్రిల్ వరకు మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. అందులో భాగంగానే ఆ బుక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ బుక్స్ కంప్లీట్ చేయడానికి కూడా మినిమం 2 years పడుతుంది. కాబట్టి ఈ మాయలో పడకండి, ఈ ట్రాప్లో పడకండి. ఒక స్కూల్ వచ్చేసేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తే మళ్ళీ ఫ్యూచర్లో మీ పిల్లలకు లక్షలు పెట్టి కోచింగ్ ఇవ్వాల్సిందే. చిన్నప్పుడు నేర్చుకుంది అప్పుడు నేర్పించడము, కోచింగ్ ఇచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఏజ్లోనే చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము 2014లో స్టార్ట్ చేసిన ఈ లీడ్ ఎడ్యుకేషన్ని విజ్ఞాన్ హై స్కూల్తో టైఅప్ అయింది. మేము ఫోకస్డ్ ఉన్నాం, మా టార్గెట్ ఏంటో మాకు తెలుసు. కాబట్టి బిలీవర్స్ అండ్ ట్రస్టర్స్, మమ్మల్ని నమ్మండి. మీకు ఆల్రెడీ 3 years నేను అడిగాను, అందులో 1 year కంప్లీట్ అయింది, ఇంకా 2 years ఉంది. ఆ 2 yearsలో డెఫినెట్లీగా మేము పిల్లలకి ఇవ్వాల్సింది ఇస్తాం. ఇది మమ్మల్ని నమ్మండి. తర్వాత 2 years తర్వాత అయినా రిజల్ట్స్ రాకపోతే అప్పుడు నేను మళ్ళీ ఇదే మాట చెప్తే నమ్మరు. ఇప్పుడంటే నమ్ముతున్నారు కానీ ప్రతిసారి ఇదే మాట చెప్పి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ అందరి పిల్లలకి సరైన న్యాయం జరిగేది ఒకే ఒక్క స్కూల్, అది కూడా విజ్ఞాన్ హై స్కూల్ రెంజర్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది లీడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అనేది బాల్కొండ రీజియన్లో ఉండే ఏ స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది లేదు. కాబట్టి మేము ఇచ్చే స్కిల్స్ నుండి మీ పిల్లల్ని దూరం చేసుకోకండి. తర్వాత మీరు లక్షలు పెట్టినా ఇలాంటి స్కిల్స్ ఎక్కడా తీసుకురారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీరు స్కూల్ని పర్ఫెక్ట్గా సెలెక్షన్ చేయడంలో విజ్ఞాన్ అనేది ముందు ఉంటుందని చెప్పేసి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భరోసా ఉంచండి. నేను 2 yearsలో మా లీడ్ ఎడ్యుకేషన్ టీము 2 yearsలో డెఫినెట్గా మేము అనుకున్నది ఇచ్చే వెళ్తాం. So thank you for listening to us and keep believing us. Thank you.